ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నా బిజీ మార్నింగ్ రొటీన్ మీకు షేర్ చేస్తున్నానండి. ముందుగా అయితే రాగి మాల్ట్ పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే పిల్లలు, నేను, మా వారు అందరం రాగి మాల్ట్ తాగుతాం అన్నమాట మార్నింగే. అది హెల్త్కి కూడా చాలా మంచిది కదండి, అందుకు అది పెట్టేస్తున్నాను. తర్వాత మిషన్లో అయితే బట్టలు వేస్తాను. ఎవ్రీడే ఒక సైకిల్ అయితే వేస్తాను అనమాట. లేకపోతే అలా బట్టలు ఉండిపోతాయి, పిల్లలవి, మావి, ఇతనివి ఉండిపోతాయి కదా. అన్నీ ఒకసారి అయిను, పిల్లలవి నావి ఒకసారి వేస్తాను, ఇతని వేరేగా వేస్తాను అనమాట. ఇలాగైతే మిషన్లో బట్టలు వేస్తాను. ఇలా వేయడం బట్టి ఏంటంటే మనకి మాసిన బట్టలు అలా ఉండిపోవడం కానీ, చిరాగ్గా ఒక్కసారి ఎక్కువ అయిపోవడం అలా కాదు, ఒక్కసారి వేసుకుంటే అయిపోతుంది. అప్పుడు మిషన్ కొంచెం ప్రాబ్లం వచ్చింది కదా, అప్పటి నుంచి బాగానే ఉంది. నాకు ఇద్దరు ముగ్గురు కూడా అడిగారండి ఎలాగ పనిచేస్తుంది అని. బాగానే పనిచేస్తుంది అన్నమాట. ఇదిగోటి ఇలాగ ఆన్ అయితే చేస్తాను. ఇది అయితే నేను వాడుతున్నానండి వాషింగ్ మిషన్కి లిక్విడ్, సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్. ఇందులో టాప్ లోడ్ అండ్ ఫ్రంట్ లోడ్ రెండు ఉన్నాయి. మాదైతే టాప్ లోడ్ కాబట్టి ఇది వాడుతున్నాను, సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ మాట. ఇది నేను డీమార్ట్లో అయితే తీసుకున్నాను. మనకి పౌడర్ ఎంత పడుతుందో ఇది అంతే పడుతుంది. మోస్ట్లీ సర్ఫ్ ఎక్సెల్ ఎక్కువగా పౌడర్ వాడకూడదు అంటారు వాషింగ్ మిషన్స్కి. ఎందుకంటే అది సరిగ్గా కలగదు కాబట్టి అది ఉండలు ఉండలుగా ఉండిపోయి తర్వాత మనకి మిషన్ ప్రాబ్లం అవుతుంది. బట్టలు అయితే వేసాను. తర్వాత ఇక్కడ పిల్లలు బుక్స్ చూస్తున్నారా, ఇవన్నీ కవర్స్ అవి వేసి లేబుల్స్ అది పెట్టి దాని మీద నేమ్స్ అవి రాసి రెడీ చేస్తాను అనమాట. రెడీ చేసుకున్నాం. పాపే అన్నిటికీ వేసింది, ఈ బుక్స్ అన్నిటికీ పాపం తంది, తన తమ్ముడివి అన్నీ తనే వేసింది. కొంచెం నేను కూడా హెల్ప్ చేస్తాను అనమాట. అలాగ అయిపోయింది. ఆ బుక్స్ అన్నీ అక్కడ పెట్టుకున్నా. వాళ్ళు సర్దుకుంటారు ఇప్పుడు బ్యాగ్లో. ఇవాళ నుంచి బుక్స్ అవి పట్టుకెళ్ళిపోతారు అనమాట. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ పెడుతున్నాను. చట్నీ అయితే చేస్తాను. వేయించిన పప్పు ఉంది, అది కొంచెం చట్నీ అయితే చేస్తాను అనమాట. ఇడ్లీ అయితే హెల్త్కి మంచిది కదండి. మార్నింగే పిల్లలు ఏంటంటే ఒక 4 ఇడ్లీలు కొంచెం రాగి మాల్ట్ గ్లాస్తో తాగేసి వెళ్తారు. కొంచెం స్టమక్ కూడా ఫుల్గా ఉంటుంది, వాళ్ళకి కూడా బాగుంటుంది. అదే ఉప్మా కానీ అది అంటే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ తినలేరు ఇష్టంగానే, దాని మీద కొంతసేపటికే ఆకలి అయిపోతారు. ఇడ్లీ అయితే హెల్త్కి కూడా మంచిది. ఆయిల్ లేకుండా ఉన్న టిఫిన్ అంటే ఇడ్లీ కదా. అది ఇలాగా నాది ప్లేట్స్ మీకు చాలాసార్లు చూపించాను. 4 ఇడ్లీ మాట. ఇది నాది 5 ప్లేట్స్ అయితే ఉన్నాయి. 20 ఇడ్లీస్ అయితే అవుతాయి. ఒక్కసారి పెట్టేస్తే మా నలుగురికి అలాగ అయిపోతుంది. చట్నీ కూడా చేశాను. ఇవాళ లంచ్కి అయితే ఎగ్స్ తెప్పించనమాట. ఎగ్ పాటోలీ చేయిస్తాను. రైస్ పెట్టాను, అటు రైస్ అవుతుంది, పాప రెడీ అవుతుంది, బాబు ఇద్దరు రెడీ అవుతున్నారు. ఇంకా స్కూల్ అంటేనే అందరికీ పరుగు కదా. ఇంకా మార్నింగ్ 5:30 to 8:30 బిజీ మాట అందరికీ. ఇప్పుడు అందరు మమ్మీల పరిస్థితి అంతే కదా. స్కూల్ స్టార్ట్ అయ్యి ఇంకా మొదలు మార్నింగ్ స్కూల్కి బాక్సులు కట్టడం అన్నీ. ఇంకా లంచ్ బాక్సులు తీసుకోవాలండి పిల్లల ఇద్దరికి. బాబుది పాడైందని చెప్పాను కదా, అది చూపిద్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఒకసారి గ్యారంటీ నెక్స్ట్ వ్లాగ్లో కంపల్సరీ చూపిస్తాను. అలాంటి బాక్స్ మటుకు మీరు ఎప్పుడూ తీసుకోవద్దు, ఓకేనా. అందులో 2 లేయర్స్ 3 లేయర్స్ కూడా వస్తాయి. అది నెక్స్ట్ వ్లాగ్లో గ్యారంటీ మీకు చూపిస్తాను, ఓకేనా. ఇడ్లీ అయితే పక్కన పెట్టేసాను. ఇప్పుడు ఎగ్ పాటోలీ కోసం ఫ్రై ప్యాన్ పెట్టుకున్నాను. దానిలోని ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను, టమాటా, పచ్చిమిర్చి. సింపుల్ ఎగ్ పాటోలీ అన్నమాట. ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే పిల్లలు మెయిన్ బాబుకి ఏంటంటే బాయిల్డ్ ఎగ్ మార్నింగ్ తింటే ఇంకా ఈవినింగ్ తిండు, ఇంకా కడుపు నొప్పి అంటాడు. మరి
వాడికి పడదో ఏంటో బాయిల్డ్ ఎగ్ ఎప్పుడు తిన్నా అదే అంటాడు. అందుకని ఏం చేస్తానంటే మార్నింగ్ ఇలాగ ఆమ్లెట్ కానీ లేదంటే పౌచు స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నారనుకోండి పౌచు ఆమ్లెట్ అలాగా అప్పటికప్పుడు వేసి ఇవ్వడానికి. స్కూల్కి అయితే ఆమ్లెట్ అయితే చల్లగా అయిపోతే తినలేం కదండి, పౌచ్ కానీ ఆమ్లెట్ కానీ. పాటోలీ అయితే బెటర్, అందుకని నేను పాటోలీ అయితే చేయిస్తున్నాను. ఒక 4 ఎగ్స్ అయితే చేయిస్తున్నాను. దానికోసం ఉల్లిపాయలు టమాటా వేసాను. టమాటా ఎంత కాస్ట్ పెరిగిపోయింది కదండి, మళ్ళీ పెరిగిపోతుంది. టమాటా 70 రూపీస్ ఉంది ఇప్పుడు. జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పుడు కొంచెం తగ్గుతుంది అనేసరికి ఒక్కసారి పెరిగిపోతుంది. ఉల్లిపాయలు కూడా అలాగే కాస్ట్ ఉన్నాయి. ఇలాగైతే ఏంటి వండుతా, ఎమర్జెన్సీకి ఉల్లిపాయ టమాటా ఉంటే చాలు అనుకుంటాం. ఆ రెండే కాస్ట్ ఎక్కువ పెరిగిపోతున్నాయి కదండి. ఇంకేంటి మీ పిల్లలు ఏంటి స్కూళ్ళు వెళ్ళిపోతున్నారా? మీ బిజీ ఎలాగ ఉంది? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే స్కూల్లో ఆ స్కూళ్ళు మార్చారా ఏంటా చెప్పండి. మా పిల్లలైతే ఇదే స్కూల్ 10th వరకు నేను మార్చే ప్రసక్తి లేదండి. ఎందుకంటే స్కూల్స్ మార్చడం అంత మంచిది కాదు. వాళ్ళు టీచర్స్కి తర్వాత ఫ్రెండ్స్కి బాగా అలవాటు అయిపోయి ఉంటారు కదా, అందుకని మారుస్తే వాళ్ళు డిస్టర్బెన్స్ అయిపోతారు. ఎందుకంటే మళ్ళీ కొత్త టీచర్సు కొత్త ఫ్రెండ్స్ అవడంతో వాళ్ళు మళ్ళీ అది కలవడానికి టైం తీసుకుంటుంది. ఇది నా ఒపీనియన్. మరి తప్పదు, ఊర్లు ట్రాన్స్ఫర్లు అయినప్పుడు మరి తప్పదు. నెక్స్ట్ ఏంటంటే వేరే ప్లేస్కి వెళ్ళినా ఏదైనా ఎమర్జెన్సీ అంటే మరి తప్పదు, మార్చవలసి ఉంటుంది. లేదంటే ఊరికూరికనే స్కూల్స్ మార్చడం మంచిది కాదని నా ఒపీనియన్ అనమాట. మరి మీకు ఎలాగ ఉంటుందో చెప్పండి, ఓకేనా. ఇక్కడ ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయిన తర్వాత ఎగ్స్ అయితే ఇలాగా బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను. చూస్తుండండి, నేను మళ్ళీ కలుస్తాను. ఇక్కడ పాటోలీ అయితే అయిపోయిందండి. తర్వాత ఇద్దరికి బాక్సులు అయితే కట్టేసాను. చారు అది అన్నంలో కలిపేస్తున్నాను. తీసుకోవాలి. ఇప్పుడు టంబ్లర్ ఉంటుంది కదా, చారు పప్పు అది వేయడానికి టంబ్లర్ ఒకటి తీసుకోవాలి. తర్వాత లంచ్ బాక్సులు కూడా మీషోలో పెట్టాను. అవి వస్తే గ్యారంటీ మీకు షేర్ చేస్తాను. ఇద్దరికి పెట్టానమాట. అవి వస్తే
గ్యారంటీ షేర్ చేస్తాను. ఇదిగోటి పిల్లలైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు. పాపది ఏంటంటే ఈ ఇయర్ నుంచి డ్రెస్ మాట, అంటే చూడీదారు, అది వస్తే తీసుకున్నాను. సివిల్ డ్రెస్ వేసుకొని వెళ్ళింది. ఓకే, అందరూ స్కూల్కి వెళ్ళిపోయారు, ఆఫీసులకి వెళ్ళిపోయారు, వాళ్ళ వర్క్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మార్నింగ్ అంటే మార్నింగ్ 5:30 నుంచి 8:30 వరకు బిజీ అందరు మమ్మీల పరిస్థితి అదే కదా. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయి ఇంకా వాళ్ళ బుక్స్లు ఇప్పుడు కొత్త కదా, ఇంకా స్టార్ట్ అయింది. కొంతమంది బుక్స్కి కవర్స్ వేయడం, నేమ్స్ రాసుకోవడం, ఇంకా అదే బిజీ. నిన్న రాత్రి వరకు కొంచెం పిల్లల బుక్స్లు అవి కొంచెం కవర్స్ వేసాం. బాబోయ్ ఎన్ని బుక్స్ అండి, టెక్స్ట్ బుక్స్, నోట్స్లు అన్నీ కలిపి ఒక బాబువే దగ్గర ఒక 40 బుక్స్ మాట. అవి అన్నిటికీ 2-3 బుక్స్ నోట్స్లు మాట, టెక్స్ట్ బుక్స్, కంప్యూటర్. తర్వాత పాపకైతే ఇంకా చాలా ఎక్కువ. పాపం పిల్లలు ఎలా మోస్తారా అనిపిస్తుంది. మార్నింగ్ అయితే మా వారు దింపుతారు, ఈవినింగ్ అయితే నేను తీసుకొస్తాను అన్నమాట. మెయిన్ బుక్స్ బరువుకే పిల్లలు, అంటే పాప 8th క్లాస్ వచ్చేయచ్చు, కాకపోతే బుక్స్ బరువుకే పాపం నేను వెళ్ళి తెస్తుంటాను అనమాట. చాలా ఎక్కువ బుక్స్ ఉన్నాయి. సరే అయితే ఈరోజు అయితే బెస్ట్ కాజుల గురించి నాకు చాలామంది అడిగారు అన్నమాట. దాని గురించి చెప్దామని కాజుల గురించి అడిగారు అన్నమాట. నాకు 2-3 అడిగారు, అక్క బెస్ట్ కాజులు ఏంటి చెప్పండి అని చెప్పి. నేనైతే 2 వాడుతున్నానండి. LIT ఒకటి వాడుతున్నాను, ఇంకోటి లాక్మీది వాడుతున్నాను. ఇది అయితే 24 hours అండి LITది. లాక్మీది అయితే 12 hours అన్నమాట. ఇది రెగ్యులర్ యూస్కి యూజ్ చేసుకోవచ్చు లాక్మీది. అంటే బయటకి ఎటు వెళ్ళను, ఇంట్లో పెట్టుకోవాలి అంటే లాక్మీది వాడుతుంటాను నేనైతే. LITది ఏంటంటే కొంచెం బయటికి ఎక్కువసేపు ఎండలో ఉండాలి, అలాంటప్పుడు LIT వాడతాను. LIT వాడటం బట్టి ఎందుకంటే మనకి చెమట వల్ల కూడా అది కిందకి కారిపోవడం అది ఉండదు LITది. నాకైతే అలాగుంది. స్మచ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అన్నమాట. ఈ 2 నేనైతే వాడుతున్న దాంట్లోని LIT అయితే బెస్ట్ అని చెప్తాను, ఈ 2ని. ఇంకా మీరు తీసుకోవాలంటే ఫేసెస్ కెండా కూడా యూజ్ చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. నేను కుదిరితే పక్కన క్లిప్ పెడతాను. అది మనకి పర్పుల్లో దొరుకుతుంది, అమెజాన్లో దొరుకుతుంది, మీకు కావాలంటే తీసుకోవచ్చు. తక్కువ కాస్ట్లో వస్తుంది, అది మీకు 150 అలాగా దొరుకుతాయి అన్నమాట. ఆ కాజులు ఫేసెస్ కెండా ఉంటుంది. ఇంకోటి గుడ్ వైబ్స్లో కూడా మంచి కాజల్స్ ఉంటాయి తెలుసండి. మీరు రేంజ్ని బట్టి మీకు లేదు కొంచెం ఎక్కువలో కూడా తీసుకోవచ్చు. కొన్ని అయితే 400 అలా కూడా ఉన్నాయి. ఎక్కువ కాస్ట్ పెట్టాలి, మనకి మంచి కాజులు, బెస్ట్ కాజులు కావాలంటే షుగర్లో ట్రై చేయొచ్చు. షుగర్లో అయితే మనకి 400-500 వరకు ఉన్నాయి. షుగర్లో కూడా ట్రై చేయొచ్చు కాజల్స్ అన్నమాట. ఇంకా తర్వాత పర్పుల్లో కూడా ఉన్నాయన్నమాట, కంపెనీ పర్పుల్లో. అది కూడా బాగున్నాయి కాజల్స్. మీ యూజ్ని బట్టి, అంటే మీరు డైలీ యూజ్ చేయాలి, లేదు అంటే మేము బయటికి వెళ్తాం, మాకు ఎక్కువ సేపు ఉండాలి అంటే కొంచెం మనీ కొంచెం స్పెండ్ చేసి కొంచెం మంచిది తీసుకోవడం బెటరు. లేదు మాకు అంత అవసరం లేదు, ఇంట్లోనే కదా అంటే మీరు ఇవి తీసుకోవచ్చు, ఫేసెస్ కెండా తీసుకోవచ్చు, LIT తీసుకోవచ్చు. ఈ LITది అయితే 100 రూపీస్ పడ్డది అన్నమాట నాకైతే. మనకి ఇది బెంగ స్టోర్లో దొరికింది. ఇదైతే నాకు బెంగ స్టోర్లోనే దొరికింది. ఇంకా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. ఇదైతే నా బెస్ట్ కాజులు అడిగారని నేను చెప్తున్నాను. నాకైతే ఇవి బాగా అనిపించాయి. ఓకే, అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.